ఈ పక్కకు రా ఈ పక్కకు రా చూడు షార్ట్ వద్ది తీసుకోండి అందరూ నా కొద్దిగా వెనక్కి రాను నారాజన ఒకసారి చూడండి. నా అట్లే ఉన్నా నిర్మాత మరణించిన దినము. ఈరోజు మేమందరూ కూడా బాధపడుతున్నాము. ఎందుకంటే ఆ దయామయుడు ఆ కరుణామయుడు కూడా ఈరోజు మాకు రాజ్యాంగ చట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కానీ ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్ కానీ అదేవిధంగా చదవడానికి కానీ ఇటువంటి అన్ని రిజర్వేషన్లను కూడా కల్పించిన మహానుభావుడు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఈరోజు మేము సమాజంలో కూడా గౌరవంగా బతికి జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయన పెట్టిన దయాభిక్ష వల్లే ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణము మా దేవుడితో సమానంగా మేము కొలుస్తున్నాము. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడని మాకు తెలీదు. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రూపంతోనే దేవుడు మాకు ఇచ్చి మాకు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఈరోజు మంచి సమాజంలో గౌరవం కల్పించడానికి కారణము ఆ గొప్ప మహామేధావి. అదేవిధంగా ప్రపంచంలోనే మన రాజ్యాంగాన్ని గురించి ఈరోజు గొప్పగా చెప్పుకుంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. ఈ రాజ్యాంగంలో అనేక హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ సమాన హక్కులు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కల్పించబడింది. అదేవిధంగా ప్రత్యేక మహిళలకు కూడా కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా న్యాయము జరగడానికి కారణం ఏంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే ఈరోజు మనమందరికీ కూడా న్యాయం జరుగుతోంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా అదేవిధంగా న్యూస్ ఛానల్ వారికి కూడా మా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భారత మాత. భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని మన ప్రధానమంత్రి మోదీ గారి తరఫున మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తంగా ఈ 69వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈరోజు మన రాజ్యాంగకర్త భీమ్రావ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క జాతి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ప్రాథమిక హక్కులు కల్పించి ప్రతి ఒక్కరి గుండెల్లో భగవంతుడిలాగా పూజించి ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈరోజు బీజేపీ తరఫున ఈరోజు మా బీజేపీ కార్యకర్తల పెద్దలు పదాధికారులు అందరూ కలిసి ఈ వర్ధంతిని 69వ వర్ధంతిని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పుష్పమాలను జరిపించి చాలా ఘనంగా చేస్తున్నాము. దీనికి వార్తాపత్రికలు మీకందరికీ మరియు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బీజేపీ మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఈ డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఎన్నో పొదుపు బలహీన వర్గాల అన్యోన్యత కోసము రాజ్యాంగం కోసము ఆయన చాలా రాజ్యాంగం కోసం కష్టపడి రాజ్యాంగం తెప్పించిన ఆయన ఘనత ఆయన. మరి ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భారత్, జై భారత్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి
సందర్భంగా ఈరోజు ఆయనకు భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సంస్కరణల గురించి కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయన మా ఎస్సీ కులాన్ని ఎస్సీ మాత్రమే కాదు అన్ని జాతుల వారికి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు న్యాయస్థానాలు కానీ అన్నీ జరుగుతున్నాయంటే ఆయన రాసిన రాజ్యాంగంతో ఈరోజు న్యాయ వ్యవస్థ జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా ఆయన జీవిత చరిత్ర గురించి మంచి జీవితాలుగా గుర్తించి ఈరోజు ఆయన్ని భారత జాతికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అయితే చూడబోతే గత ప్రభుత్వంలో అయితే రాజ్యాంగం నిర్ణయించి ఎన్నో సంస్కరణలు చేసి ఎస్సీలు కల్పించేటువంటి ఎన్నో అవకాశాలను కూడా గత ప్రభుత్వం నిర్మూలించింది. ఎస్సీ కార్పొరేషన్